విశాఖ నగరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం బస్సు యాత్రకు వచ్చారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఇంత అభిమానం చూపిస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారానంద్ సార్ చెప్పండి సార్, మీ నియోజకవర్గంలో కూడా బస్సు యాత్ర జరిగింది. ఊహించని విధంగా జనాలు వచ్చారు. అసలు మీరు అనుకున్నారు సార్ ఇంత జనాలు వస్తారు, ఇంత భారీ ఎత్తున విజయవంతం అవుతుందని? ఈరోజు అది విజయవంతం అయిందంటేనండి కార్యకర్తలు కాదండి, కార్యకర్తల కంటే ప్రజలు ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ ఏ విధంగా చూపించారనేది నేను ప్రత్యేకంగా చూసాం. మేము నిజంగా ప్రజలు వచ్చి వాలంటీర్గా ప్రజలు వచ్చి జగన్ గారిని చూడాలి, జగనన్నను చూడాలి, జగన్మావిని చూడాలని చిన్నపిల్లలతో సైతం ఈ రోజు నాడు నిన్న బస్సు యాత్రకి మేమంతా సిద్ధమైన బస్సు యాత్రకు వచ్చారో నిజంగా మాకే ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైజాగ్ నియోజకవర్గంలో ఈరోజు వెస్ట్ ఒకటే కాదండి, అటు నార్త్ కానీ ఇటు మళ్ళీ సౌత్ కానీ ఈస్ట్ కానీ బ్రహ్మాండంగా అసలు జనాలు ఏ విధంగా వచ్చారన్నది రాత్రి 9 అయినా కూడా ఈరోజు ప్రజలందరూ రోడ్డు మీద ఆయన వస్తారు, ఆయన చూడాలి ఒకసారి అని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో అన్ని సీట్లు గెలుస్తున్నాం, మనం ఎంపీ కూడా గెలబోతున్నామని. ఈరోజు అది మనకు కనిపించింది. ఎందుకు సార్ అంత అభిమానం ఎందుకు చూపిస్తారు? ఏ నాయకుడి మీద చూపించలేని అభిమానం? ఏ నాయకుడు ఇలా చేశాడండి? చంద్రబాబు నాయుడు గారు చేశారా? అంతకుముందు ఎవరైనా చేశారు అలాగా? ఎవరూ చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అది కాక మళ్ళీ ఆరోగ్యశ్రీని ఏ విధంగా 20-25 లక్షల వరకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు రోడ్లని ఎందుకు మాట్లాడుతున్నారు? ఈరోజు ఎవడో కూడా మాట్లాడలేని విధంగా ఈరోజు రోడ్లు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలు ఈరోజు నేను మా మావి మమ్మల్ని చదివిస్తున్నాడు అనే ఫీలింగ్తో అందరూ కూడా పిలవడం కూడా అలాగే పిలుస్తున్నారు. జగన్మావ అని పిలుస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజల్లో ఒక దేవుళ్ళకి ఈరోజు ఆయన ప్రజలందరూ కొలుస్తున్నారు. ఈరోజు నేను చెప్పవలసిన లేదు, మీ అందరూ కూడా మీడియా సమక్షంగా కూడా జరిగిందంతా. అసలు ప్రజలే రాలేదంటున్నారు సార్ బస్సు యాత్రకి, ప్రతిపక్ష పార్టీలు యాత్ర. ఏమండి ఇప్పుడు ప్రతిపక్ష మాటలు మనం పట్టించుకుంటే అసలు వాటి గురించి మాట్లాడుకుంటే కూడా అనవసరం, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఆయన నేను ఏదో చూస్తున్నాను, ఏదో వీడియో చూశాను, ఎవరో నా 4వ భార్య మీద రాయిసిరేరని చెప్పి ఇదా వ్యాఖ్యలు ఆయన చేసేయని. ఈరోజు ప్రజలకు ఏం చేస్తామని చెప్పాలి. ఆయన ఏదేదో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు, ఆయనకు మతిస్థిమితం లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అవతల కామెంట్ చేయవలసిన అవసరం లేదు, వాళ్ళు కామెంట్ చేసిన దానికి మేము రెస్పాండ్ అవ్వాల్సిన లేదు. కేవలం ఇంకా మ్యాక్సిమం 20 రోజులు ఉంది, 20 రోజుల్లో ప్రజలు మంచి తీర్పిస్తారు. ఈరోజు భారీ మెజార్టీతో చెప్తున్నాను. ఈరోజు నాడు ఎంపీగా ఈరోజు బొత్స ఝాన్సీ గారు ఎంపీ గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. ఎంపీగా ఆవిడ ఎప్పుడు ఎవరికి ఊహించలేనంత మెజార్టీ ఆవిడకి రాబోతుంది. అలాగే ఎమ్మెల్యేలుగా మా అందరికి కూడా ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఈరోజు వెస్ట్ చాలా ఇది మళ్ళీ ఈస్ట్ చాలా కష్టం ఇవన్నీ అన్నదానికి ఈరోజు నిన్నే సమాధానం. ప్రజలు లక్షలాది మంది ఈరోజు నాడు వెస్ట్లో ప్రజలు జగన్ గారి బస్సు యాత్రకు రావడం జరిగింది. ఇదే మాకు విజయానికి నాంది. తప్పకుండా మేము ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా భారీగా గెలబోతున్నాం. ఏ విధంగా జరిగింది సార్? మరి ఈరోజు నిన్న గోపాలపట్నం నుంచి ఎండాడ వరకు బస్సు యాత్రలో విశాఖ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రతిపక్ష నాయకుడు ఒకటే మాట చెప్పారు, మన పార్టీ అధికారంలోకి వస్తే కులం లేదు, మతం లేదు, వాళ్ళు ఏ పార్టీ వారైనా మనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు విశాఖ నగరంలో వేల కోట్లతో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పార్కులు కానీ అనేక లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు నవరత్నాల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు విశాఖ నగరంలో 98 వార్డుల్లో కూడా ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా నమోదైన యువకుల ఓటర్స్ అందరూ కూడా మరి ఏదైతే విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ విదేశీ విద్యా దీవెన ద్వారా మమ్మల్ని అమెరికాలో చదివే స్థాయికి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. తల్లిదండ్రులందరూ కూడా పిల్లలందరూ ఆనందపడుతూ రేపు రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్లమెంటు సభ్యురాలకి అసెంబ్లీ అభ్యర్థికి విశాఖ నగరంలో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేస్తామని మరి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, అందుకే ఊహించని స్థాయిలో బస్సు యాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారని, ఈ జనాభాను చూస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలకు
175 స్థానాలను గెలుచుకుంటుందన్న అభిప్రాయాన్ని అయితే ఆడారు ఆనంద్ కానీ మిగతా నేతలు కానీ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.